హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు స్టాక్ సెలక్షన్ తర్వాత ట్రేడ్ ప్లాన్ చేసిన దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ట్రేడ్ తీసుకోవాలి అనే దాని గురించి చూద్దాము ఇప్పుడు. సో లాస్ట్ వీడియోలో మనము చార్ట్ ప్యాటర్న్ ఎలా గీసుకోవాలి, స్టాక్స్ కానీ ఏదన్నా ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఎలా ఐడెంటిఫై చేయాలి, డైలీ ఎలా ప్రాక్టీస్ చేయాలి, దాన్ని తర్వాత ఎంట్రీకి ఇది సెకండ్ పార్ట్గా మనం ఎలా ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనే దాన్ని మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ పొజిషనల్ ట్రేడ్ కోసము ఆల్కెమ్ ల్యాబ్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాము. సో అది ఎలా సెలెక్ట్ చేసాము, డైలీ క్యాండిల్లో చూసుకున్నట్టయితే ఒక పర్టికులర్ ప్యాటర్న్. సో మనం డైలీ క్యాండిల్లో సో ఇదొక రెసిస్టెన్స్గా డ్రా చేసాము. సో ఇదొక సపోర్ట్గా ఈ ఏరియాలో టచ్ చేసింది, ఈ ఏరియాలో టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసి 3 times టచ్ చేసి పైకి వెళ్ళింది. అదేవిధంగా మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది మనం చూసుకోవచ్చు ఈ ఏరియాలో, దీన్ని క్లియర్గా. సో మార్కెట్ ఇక్కడ కొద్దిగా మనకి ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది ఇచ్చింది. సో దాన్ని నెక్స్ట్ రీట్రేస్మెంట్కి వచ్చినప్పుడు, సో 50% ఈ ఏరియాకు రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు కొంత టైం దొరుకుతుంది మనకు. ఇది 2 days అనుకో. సో నెక్స్ట్ 1-2 daysలో దీని మూమెంట్స్ అనేది దొరుకుతుంది. బాటంలో క్యాచ్ చేసేసి స్టాప్ లాస్ 1:3గా మనం పెట్టాలి. 1000 రెడీ టు లూజ్ అని, తర్వాత 3000 ప్రాఫిట్ అని. సో ఇది 1 day, 2 day, 3 daysలో ఇస్తుందా, లేకపోతే ఇక్కడ 4-5 రోజులు ఉన్న తర్వాత ఎట్లా ఇస్తుందా అనేది మనకు తెలియదు. సో కాబట్టి సో ఈ ఏరియా టార్గెట్ ఉంది. సో ఇక్కడ కూడా ఇది ఒక స్వింగ్, ఈ స్వింగ్ నుండి రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ ఒక టార్గెట్, ఈ స్వింగ్ నుండి రివర్స్ అయింది కాబట్టి ఇది ఒక సెకండ్ టార్గెట్. సో ఇది 4th టార్గెట్ అన్నట్టు. సో ఇది కొద్దిగా పొజిషనల్గా టైం పడుతుంది, ఒక 2-3 వారాల, 1 month, 1.5 month అనేది డిపెండింగ్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఈ విధంగా ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ ప్రస్తుతానికి 4770 ఈ ఏరియాలో మనం ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఫీచరు. సో ఆల్కెమ్ ఫీచర్లో చూసుకున్నట్టయితే ఇది క్వాంటిటీ 1 lot ఫీచర్ తీసుకుంటే 100 క్వాంటిటీ ఉంది, 100 క్వాంటిటీ. సో ఇక్కడ దానికి క్యాపిటల్ ఎంత అవసరం పడుతుందంటే 87,187. సో ఛార్జెస్ ఇంత ఉంది. సో మనం ఫీచర్లో చేస్తే ఇక్కడ మనకు కొన్ని రోజులు మార్కెట్ ఒక 2-3 రోజులు అలాగే ఉన్నా కానీ మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో ఫీచర్ని ట్రాక్ చేసి టార్గెట్ వచ్చేదాకా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఆల్కెమ్ కాల్ సైడ్ తీసుకున్నాం అనుకో 4800 CE. సో అది 248 నడుస్తుంది ఇప్పుడు. సో 100 క్వాంటిటీ. సో దానికి క్యాపిటల్ ఎంత అవసరం అంటే 24,000, అంటే ఇది ఇంకా తక్కువలో దొరుకుతుంది. కాకపోతే ఇది మార్కెట్ ఒక రోజు, 2 రోజులు, 3 రోజుల్లో ఒక మంచి ర్యాలీ స్టార్ట్ అయిపోయినప్పుడు ఎంటర్ అయితే మనకి ఇందులో ప్రాఫిట్ వస్తుంది. లేదు ఇక్కడే ఉండి హాల్ట్ చేయటం, మళ్ళీ ఇడికి వెళ్ళి ఒక హాల్ట్ చేయటం, మళ్ళీ కొద్దిగా వెళ్ళి ఇలా హాల్ట్ చేయడం, టైంపాస్ చేయటం చేస్తే ఇక్కడ టైం డికే అయ్యేలా ఉంటుంది. సో దానివల్ల మనకి లాస్ వచ్చేలా ఉంటుంది. సో అలా ఉండొద్దు, మనకి ఒక 3-4 days, ఒక 7 days, 10 days అయినా హోల్డ్ చేస్తా అని అనుకుంటే మనం ఫీచర్లో ట్రేడ్ తీసుకోవడం అనేది బెటర్. ఇమ్మీడియట్గా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, తక్కువ 1-2 daysలో కొంత ప్రాఫిట్ తీసుకుంటా అనుకుంటే తక్కువ మార్జిన్ తోటి సో ఇలా ఆల్కెమ్ CEని తీసుకున్నా కానీ మనం టార్గెట్ని, కొంత ప్రాఫిట్ని మనం అచీవ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ స్టాక్ చూసుకుందాము, కంటైనర్ కార్ప్ అనేది. సో ఇక్కడ మనకి ఇక్కడ ప్యాటర్న్ చూసుకున్నట్టు మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ సో ఇది ఒక రెసిస్టెన్స్ని డ్రా చేసుకోవాలా. సో ఈ విధంగా మనం ఆల్రెడీ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాము ఇక్కడ. సో ఆ రెసిస్టెన్స్ తర్వాత ఇక్కడ సపోర్ట్ని కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ టచ్ అయింది, పైకి వెళ్ళింది, టచ్ అయింది, పైకి, ఫస్ట్ బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్కి వచ్చింది ఇక్కడ. అంటే మనం ఎంట్రీ మిస్ అయిపోయాం కాబట్టి సో 2 times. తర్వాత 3rd time కూడా రీసెంట్గా March 14 ఈ ఏరియాలో మళ్ళీ టచ్ చేసేసి పైకి వెళ్ళింది. సో ఇక్కడ హై ఏదైతే ఉందో ఈ హైని ఇక్కడ బ్రేక్ చేసేసింది. సో దీనికంటే ముందు కూడా మనకు ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది వచ్చింది. సో అది రివర్సల్ ప్యాటర్న్. సో ఇక్కడ నుండి మనము డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇది వచ్చేసి సో ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ టార్గెట్ అవుతుంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే షార్ట్ చేస్తే ఫ్యూచర్ని, లేదంటే PEని బై చేసి కూర్చున్నా కానీ సో అంటే లిక్విడిటీ ఉన్నదాన్ని బట్టి, మంచి కంపెనీలను బట్టి
తీసుకొని ఇక టార్గెట్ని అచీవ్ చేయడానికి ఎందుకు 1 2 3 4 5 6 రోజులు పట్టింది. 6 డేస్లో ఈ టార్గెట్ అచీవ్ అయింది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ తర్వాత ఇటు వెళ్ళింది. సో మార్కెట్ మళ్ళీ ఈ హైని ఇక్కడ బ్రేక్ చేసేసింది. సో ఇది మనం రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ వాల్యూమ్ కూడా బాగానే ఉంది, కాకపోతే ఇమ్మీడియట్గా ఎంట్రీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో మళ్ళీ మార్కెట్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా రెడ్ క్యాండిల్స్ పని ఇక్కడ రీట్రేస్మెంట్ చేసుకోవడం, ఇది ఫేక్గా ఉందా లేకపోతే సడన్గా ఇటు కిందికి వచ్చిందా అనే 1-2 డేస్ వెయిట్ చేసి తర్వాత మళ్ళీ ఫుల్ బ్యాక్గా మార్కెట్ ఒక బిగ్ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనిపిస్తే ఇటు డౌన్ సైడ్ రాకుండా, సో ఇక్కడ మనం 1-2 డేస్ తర్వాత అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత ఇక్కడ మనం క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే 10.47 నడుస్తుంది రీట్రేస్మెంట్ ఏరియాలో. ఒకవేళ సడన్గా ఈ లోని బ్రేక్ చేసిందనుకో మనం స్టాప్ లాస్ ఇచ్చేసి ఎగ్జిట్ అవ్వాలి. తర్వాత దీనికి 1:3గా టార్గెట్ పెట్టుకోవాలి. సో 1000 ఉంటే ప్రాఫిట్ 3000 ప్రాఫిట్ వచ్చేలాగా మనం టార్గెట్ చేసుకోవాలి. ఇది 1:3 టార్గెట్ తోటి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే మనకు డాక్టర్ లాల్పత్ ల్యాబ్ లిమిటెడ్. సో డైలీ క్యాండిల్లో ఉంది ఇది. సో ఇక్కడ మనకి ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనేది అయితే మనం ఐడెంటిఫై చేసాము. ఇక్కడ మార్కెట్ రివర్స్ అయింది. సో ఈ ఏరియాలో మార్కెట్ రివర్స్ అయింది. సో ఇక్కడ మార్కెట్ రివర్స్ అయింది. సో ఈ మూడింటిని మనం డ్రా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా రిజెక్ట్ అయింది. తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో కాబట్టి మనం దీన్ని ఐడెంటిఫై చేసుకున్నాము. సో ఇక్కడ మనకి నెక్స్ట్ టైము ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాము. ఎలర్ట్ అలారం ఒకటి పెట్టుకున్నాము. ఈ లైన్ని క్రాస్ చేస్తే మనం ఎంట్రీ తీసుకున్నాము. కానీ ఇమ్మీడియట్గా ఇక్కడే కాకుండా ఫస్ట్ నెక్స్ట్ బాటమ్ కానీ ఇటు ఒక రీట్రేస్మెంట్ 1-2 డేసా 3 డేసా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సో ఆ రీట్రేస్మెంట్ ఉన్న తర్వాత ఈ హైని ఎప్పుడైతే టేకాఫ్ చేసుకుంటుందో సో ఇమ్మీడియట్గా ఆ రోజు బ్రేక్అవుట్ రోజు మనం ఎంట్రీ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకు ఆల్రెడీ 23.88 దగ్గర రన్ అవుతుంది. సో ఇక్కడ ఈ బాటమ్కి వచ్చేస్తే రెడీ టు లూజ్ అనుకోవాలి. సో ఇక్కడ మనకు కొంత 10 స్టాక్సా, కొంత 20,000 30,000 డిపెండింగ్, ఒక క్యాష్ మార్కెట్లో కూడా తీసుకున్నా ఇంకా సేఫ్. సో ఫస్ట్ టార్గెట్ ఈడ, సెకండ్ టార్గెట్ ఇక్కడ, థర్డ్ టార్గెట్ ఈడ మనకు వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు. మన కొంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది 1:3గా ఉండాలి. అంటే 1000 లూజు 3000 ప్రాఫిట్ వచ్చే విధంగా ఆ విధంగా ప్లాన్ చేసుకొని టార్గెట్ని సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ 27-23 దాకా వచ్చేదాకా వెయిట్ చేయాలి. అది ఇమ్మీడియట్గా 1 డే వస్తుందా, 10 డేస్ వస్తుందా, 1 మంత్ వస్తుందా తెలియదు. కానీ ఆ విధంగా మన క్యాపిటల్ని బట్టి రిస్క్ రివార్డ్ని చేసుకోవాలి. సో నెక్స్ట్ రిస్క్ రివార్డ్ మీద కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ఇక్కడ మరొక స్టాకు ట్రెంట్ లిమిటెడ్. సో దీన్ని ఏ విధంగా బ్రేక్అవుట్ ప్యాటర్న్ అనేది ఉంది అనేది డే క్యాండిల్లో నేను ఎలా అబ్జర్వేషన్ చేశాను అనేది చూద్దాము. సపోజ్ ఇక్కడ ఈ ఏరియాలో రిజెక్ట్ అయింది. తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత ఇక చిన్నగా బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ రీట్రేస్ చేసింది. సో మనం ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోలేదు. మళ్ళీ ఇటు వచ్చేసి చాలా రోజులు ఇటు చేయలేదు. మళ్ళీ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. తర్వాత బిగ్ క్యాండిల్ మనకి ఇక్కడ ఫుల్ వాల్యూమ్ తోటి పెద్ద ప్లేయర్ ఎంటర్ అయ్యాడు. సో మార్కెట్ కంటిన్యూస్గా పైకి తీసుకెళ్ళింది. మళ్ళీ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. మళ్ళీ ఇటు వెళ్ళింది, ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇటు ప్యాటర్న్. సో ఇదొక ఫ్లాగ్ అండ్ ఫోల్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ ఐడెంటిఫై అయింది. సో ఇక్కడ చిన్న విక్ లాగా కనబడ్డది. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చిందో సో మార్కెట్, సో ఇక్కడ దీని హైటే ఇక్కడ దీని హైటు, అదేవిధంగా ఈ టోటల్ ఫ్లాగ్ హైటు ఇక్కడ ఈ హైటు. సో మనం ఆల్రెడీ ఇక్కడ ఫ్లాగ్ అండ్ ఫోల్ ప్యాటర్న్ లాగా టార్గెట్ చేసుకున్నాం, కంటిన్యూషన్ ప్యాటర్న్. సో ఇక్కడ ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ కొద్దిగా రీట్రేస్ చేసుకున్న తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇది ఆల్రెడీ టార్గెట్ని ఇలాగ ఇక్కడ దాకా అచీవ్ చేసుకుంటుంది. తర్వాత మళ్ళీ రీట్రేస్ చేసుకొని మళ్ళీ సెకండ్ టార్గెట్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇది కొద్దిగా 4253 ఏరియా బయ్యింగ్ ఏరియా ఉంది. అది షార్ప్ ఎంట్రీ లెవెల్స్ అనేది చూసుకోవాలి.
ట్రేడ్ మిస్ అయిపోయిందంటే మళ్ళీ వెయిట్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ రీట్రేస్మెంట్కి వస్తుందా అలా ఆ విధంగా వెయిట్ చేయాలి. కరెక్ట్గా మనం అనుకున్నట్టుగానే అది డిస్కౌంట్ ప్రైస్లో వచ్చిందా అన్న అప్పుడే తీసుకోవడానికి ట్రై చేయాలి, అంతవరకు ఓపిక్గా వెయిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ చూసుకున్నట్టయితే డే క్యాండిల్. సో మనకి మార్కెట్ అయితే ఒక అప్ ర్యాలీ తీసుకుంది. సో ఎప్పుడు పోయిన డిసెంబర్లో. సో ఇక్కడ ఇది ఒక ట్రెండ్ లైన్ని ఇక్కడ దీని బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చేసి పైకి వెళ్ళింది. సో ఈ విధంగా వచ్చింది. తర్వాత దీన్ని మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో బ్రేక్అవుట్ ఇచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ ఆల్ టైమ్ హై చేసేసుకొని మళ్ళీ బాటమ్కి వచ్చేసి సో ఇక్కడ రిజెక్షన్ అంటే సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఇక్కడ పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ పైకి వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు షార్ప్గా ఈ ఏరియాలో బిగ్ క్యాండిల్ అయితే పడ్డది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టు వాల్యూమ్ కూడా బిగ్ రెడ్గా ఉంది. సో ఇప్పుడు మనకు మార్కెట్ వెయిట్ చేయాలి, ఇది ఒక కన్ఫర్మ్డ్ ట్రేడ్. సో ఇక్కడైతే ఇది కిందికి వచ్చేసి విక్ చేసి వెళ్ళింది. సో ఇక్కడ మనకు కొంత కన్సల్టేషన్ చేసుకుంటుందా అనేది కూడా వెయిట్ చేయాలి. సో ఒకవేళ దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చి క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది అనుకో, సో ఇది టార్గెట్గా మనం వెయిట్ చేయొచ్చు. లేదు అని అంటే మార్కెట్ ఇక్కడ మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ స్టార్ట్ అయింది అంటే మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళే ఆస్కారం కూడా ఉంది. లేదు అని అంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఇలా గీసుకుంటే సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మనం ప్యానిక్గా ఎంటర్ అవ్వడం అనేది చేయకుండా దాని అబ్జర్వేషన్లో రాడార్లో పెట్టుకోవాలి మనం ఏ స్టాక్స్ బ్రేక్అవుట్కి రెడీగా ఉన్నాయి అనే దాన్ని. అది షార్ప్గా వాటినే ట్రేడ్ ప్లాన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ స్టాక్ ఐడెంటిఫై చేసింది చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకుంటే డే క్యాండిల్లో. సో ఇదొక ప్యాటర్న్ చూసుకున్నట్టయితే గత 3 నెలలుగా సో ప్యాటర్న్ అయితే అప్ సైడ్ అయితే ర్యాలీ చేసుకుంటూ వెళ్ళింది. సో ఈ విధంగా సో ఇక్కడ ఒక హైలో రిజెక్ట్ అయింది. తర్వాత మళ్ళీ సైడ్ వేస్గా ఉంది మార్కెట్ చాలా రోజులు. ఇదంతా సైడ్ వేస్గానే ఉంది, ఇదంతా సైడ్ వేస్గా ఉండి మళ్ళీ కొద్దిగా బ్రేక్అవుట్ ఈ ఏరియాకి వచ్చింది, మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. తర్వాత సెకండ్ టైం ఇప్పుడు వచ్చేసి థర్డ్ టైము అంటే రిజల్ట్స్ వచ్చాయి మొన్న. సో ఈ ఏరియాలో మనకు ఒక థర్డ్ టైము ఇక్కడ టచ్ చేసింది, నెక్స్ట్ డే మళ్ళీ అక్కడే హాల్ట్ చేసింది. ఈ ఫోర్త్ టైము బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సడన్గా బిగ్ క్యాండిల్ అనేది పడ్డది, 1160 అనేది ఉంది. సో ఇది డే క్యాండిల్లో. సో దీన్ని మనము 15 మినిట్ క్యాండిల్లో ఏ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చింది, ఒకవేళ ఎంట్రీ తీసుకునటానికి ఛాన్స్ వచ్చిందా లేదా అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనం 15 నిమిషాల క్యాండిల్ చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ రిజెక్ట్ అయిపోయింది కాబట్టి ఇంతకుముందు ఇక్కడ ఒక రిజెక్షన్, ఈడొక రిజెక్షన్. తర్వాత ఇది ఇమ్మీడియట్గా ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ కిందికి వచ్చేసింది. సో 3-4 డేస్ మళ్ళీ దీన్ని కంటిన్యూస్గా బిగ్ వాల్యూమ్ తోటి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది 15 నిమిషాల క్యాండిల్లో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి సో ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసేసి ఈ బాటమ్ను సో ఇది ఇక్కడ చూసుకుంటే 10 పాయింట్లు. సో 10 పాయింట్లు స్టాప్ లాస్ రెడీగా ఉంచేసి సో మనం 1:3గా అంటే 30 పాయింట్స్. సో ఇగో ఇక్కడ 1:3 అంటే ఆల్రెడీ టార్గెట్ అచీవ్ అయినట్టే. 24 అంటే 50 మనకి టార్గెట్ ఇదే రోజు ఎంట్రీ అంటే మనకి టార్గెట్ అచీవ్ అయిపోయింది. సో 1:3 కావాలి కదా మనకి. 1000 క్వాంటిటీ 1000 లాస్, తర్వాత 3000 ప్రాఫిట్గా చూసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ 10 స్టాప్ లాస్ కాబట్టి 10 క్వాంటిటీ మన క్యాపిటల్ ప్రకారంగా తీసుకొని ఇక్కడ టార్గెట్ని చూసుకున్నట్టయితే ఇది 30 పాయింట్స్ ఆల్రెడీ టార్గెట్ ఇచ్చేసింది, 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. సో పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. సో అదే రోజు అంటే 29వ తారీఖు. సో ఆ విధంగా ట్రేడ్ ప్లాన్ చేయాలి. సో ఒకవేళ ట్రేడ్ మిస్ అయిపోయింది అంటే మళ్ళీ రీట్రెస్ట్కి మళ్ళీ వచ్చింది అని అంటే మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఛాన్స్ వెళ్ళే అవకాశం కూడా ఉంది కాబట్టి దానికోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ బిట్వీన్గా ట్రేడ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో ఫాలో అవ్వండి. సో నాలెడ్జ్ని బిల్డ్ చేసుకుందాం. సో స్లోగా, ఇట్స్ స్లో ప్రాసెస్. మనము ఎంట్రీని ఎగ్జిక్యూషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హరీబరీగా ర్యాండమ్గా ఎంట్రీ చేయడము, స్టాప్ లాస్ని
ఫాలో కాకపోవడం అలాంటివి కొన్ని ఎర్రర్స్ చేసుకుంటుంటే బిగ్ లాసెస్ వచ్చే ఆస్కారం ఉంది. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇది 5 EMA టచ్ చేసుకుంటూ వెళ్ళింది. సో ఇది క్రాస్ చేసి రీట్రేస్ చేసుకుంటుందేమో. సో అది ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.